దరిద్రంగా ఉంది, వరస్ట్గా ఉంది, అట్లా ప్లాప్, అసలు తలకే పోటు, ఈ బాబాయ్ చెత్త చండాలం అంటారు. ఎందుకంటే సినిమాలో మంచిగా బతకండి రా, మారండి రా, లంచాలు తీసుకోకండి అని చెప్పాడు కదా. ఎందుకు నచ్చింది? నచ్చదు. దోవ చేసుకోండి, అడవులు నరికేయండి, ఎల్లు తెచ్చుకోండి, ఇంట్లో పెట్టి గుద్దుకోండి అంటే మాత్రం వా 3 గంటలు కాదు 4 గంటలు పెట్టినా కానీ థియేటర్లో అట్లాగే వస్తారు. ఏందన్నా ఏంది ఒక్కడు చెప్తుంటే రివ్యూలు మర్చిపోతుంది. నాకు అంత మంచి సినిమాని పట్టుకుని తొక్కేస్తున్నారు. ఎందుకన్నా ఒక డైలాగ్ ఉంటదన్న, గాంధీ సినిమాలు ఇండియాలో ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. అది కాదన్నా, నేను ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న డైలాగ్ చెప్తా. హర్ష సాయి గురించి చెప్తున్నా. హర్ష సాయి ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎంతో మంది డబ్బులు ఇస్తున్నాడు, ఎంతో మందికి ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఒక చిన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి ఎవడో యువ సామ్రాట్ మళ్ళీ సామ్రాట్ ఆడొచ్చి బెట్టింగ్ యాప్ల మీద దెంగుతున్నాడు, దాని మీద దెంగుతున్నాడు, దెంగిన డబ్బులు పంచి. అరే నీకేందా సొమ్ము, నీకు గుద్దనిప్ప. అమెరికాలో దెంగవు డాలర్లు, ఎవరికైనా ₹1 పెట్టావరా ఎర్రిప్పుక ఇంజోడుకు. అంతేనా? ఈ రోజుల్లో మంచి చేస్తే పని అవదు, చెప్తున్నా కదా. మంచి చేస్తే పని అవదు. దోచి తెంగాలి, నీ దగ్గర తెంగాలి, ఆడి దగ్గర తెంగాలి, అన్ని తీసుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు సూపర్ 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 ఆడు మంచోడు అంతే. సో ఓవరాల్ నేను ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. కానీ జనాలకి ఎవరు నచ్చకపోవడం కారణం ఒకటే, మారండి, మంచిగా ఉండండి అంటే ఎవరు విన్నారో ఎవరికి నచ్చదు. సో అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ అన్నది. అసలు నిజంగా అసలు నేను చెప్పకూడదు అన్న, ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా కూడా నన్ను తెంగుతారు. చెప్పాలి బొచ్చు, మారమంటే ఎవరు మారు. అసలు ఇందులో ప్రతి ఇంట్లో నుంచి, నేను ఒక్కనే భారతీయుడు కాదు, ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడు రావాలి అని చెప్పి మోటివేషన్ చేస్తే కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న అవినీతి పరులైన వాళ్ళ తల్లిదండ్రులు పట్టించడం, అందులో వాళ్ళ అమ్మ చనిపోవడం. అన్న మంచి చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఏదో ఒక విషయంలో మిస్టేక్ జరుగుతుంది. దాన్ని తట్టుకుని ఓర్చుకోగలిగితేనే, నిలబడితేనే విజయం అనేది ముందుకెళ్తుంది. సో అక్కడ మన వాళ్ళు ఆగిపోయి భారతీయుడిని రోడ్డు మీద రాళ్లతో కర్రలతో కొడతా ఉంటే ఆ సీన్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చిందన్న. మంచి చేసేవాడికి ఎప్పటికైనా రాళ్లు పడాల్సిందే. ఈ రోజు నువ్వు మంచి చేస్తున్నావా, నీకు ఒక ఫ్రేమ్ వచ్చే వరకు ఆగుతారు. ఒక ఫ్రేమ్ వచ్చిందా నువ్వు డెవలప్ అయిపోతున్నావు అంటే నిన్ను ఎలా తొక్కాలి, నిన్ను ఎలా కిందకి లాగాలి, నిన్ను ఎలా నాశనం చేయాలి, ఇదే టార్గెట్. ఎవడో ఒక్కడికి హెల్ప్ చేయండి నా కొడుకు ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు, వాగుతాడు. సో నేను ఒకటే చెప్తున్నా, సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తెలియ చూడండి. మీరు మారకపోయినా పర్వాలేదు కానీ సినిమా మాత్రం చూడండి, సూపర్ ఉంది. ఓకే.